ఈ నెల 7న జరిగే లక్ష డప్పులు వేల గొంతుకలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రాజయ్య మాదిగ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాదిగ ఉపకులాలే కాకుండా సమాజంలోని ప్రతి సబ్బండ వర్గ ప్రజలు ప్రయోజనం కోసం మందకృష్ణ మాదిగ పోరాడుతున్నారని తెలిపారు. భేదాభిప్రాయాలకు తావు లేకుండా జాతి ఐక్యతను చాటుతూ ప్రతి మాదిగ బిడ్డ డప్పు చంకన వేసుకొని హైదరాబాదు తరలి రావాలని కోరారు. మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ టీఎస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. మరి దీని ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు మాదిగల పెద్దన్న గౌరవ మందకృష్ణ గారు తలపెట్టినటువంటి లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి మరి ఎంఆర్పిఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ గారు మరి మద్దతు ఇవ్వడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈరోజు భూపాలపల్లి జిల్లా నుంచి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకొని మరి మాదిగల కోరిక ఏదైతే ఉన్నదో ఏబిసిడి వర్గీకరణ, ఆ వర్గీకరణే సాధన లక్ష్యంగానే ఈరోజు లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి మాదిగలు పెద్ద సంఖ్యలో హాజరై మరి యావత్ తెలంగాణ నలుమూలల నుంచి వెళ్ళి లక్షలాదిగా ప్రతి ఇంటి నుంచి వెళ్ళి ప్రతి మాదిగా ఒక డప్పు పట్టుకొని మరి మన బలమేంటితో చూపెట్టుకొని వర్గీకరణ సాధించుకునే దిశలో ఇప్పుడు మనం ఉన్నాం కనుక మరి వర్గీకరణ సాధించుకోవాలని చెప్పానంటే మరి బయట కొంతమంది శత్రువులు ఆ వర్గీకరణ అడ్డుకోవాలని చెప్పని చూస్తున్నారు. దానికి ధీటుగా మన బలమేంటో చూపెట్టుకోవాలని చెప్పానంటే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రతి మాదిగ బిడ్డ ప్రతి ఇంటి నుంచి వెళ్ళి ఒక డప్పు పట్టుకొని కృష్ణన్న ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉన్నదో దానికి కట్టుబడి మగపల్లి సీనన్న గారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మరి దానికి రేపు జరగబోయే 7 తారీఖు నాడు భారీ ఎత్తున మేము కూడా పూర్తి మద్దతు ఇచ్చి మేము కూడా ఇంటి నుంచి వెళ్ళి ఎంఆర్పిఎస్ టీఎస్ ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలపడం జరుగుతూ ఉన్నది. జై మాదిగ, జై జై మాదిగ. వంగపల్లి శ్రీనివాస మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి.